తాడేపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నందు 50 పడకల హాస్పిటల్ అండి. ఇప్పుడు మన దగ్గర ఇద్దరు గైనకాలజిస్టు ఉన్నారు. కొత్తగా రమ్య మేడం కూడా రిక్రూట్ అయ్యారు. ఆల్రెడీ అనిత మేడం చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు ఈ 365 రోజులు సంవత్సరంలో గైనకాలజిస్ట్ సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఎనీ టైం సిజేరియన్ అవసరం పడినా కూడా, నార్మల్ డెలివరీ అవసరం పడినా కూడా మేడమ్స్ అటెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు. తద్వారా మనం ఏంటంటే డెలివరీ కేసులు మంచిగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం దొరికింది. తర్వాత జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండి, మనకు ఇప్పుడు శివకృష్ణ గారు సివిల్ సర్జన్ సార్ కూడా మన దగ్గర మధుర నుంచి మన దగ్గరికి వచ్చారు. తర్వాత రంజిత్ సార్ ఉన్నారు. ఇద్దరు జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఉన్నారు కనుక మనకు ఫీవర్ కేసెస్ అయినా, డెంగ్యూ కేసెస్ అయినా మనం మంచిగా ట్రీట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఆర్థోపెడిషియన్ వరుణ్ సార్ ఉన్నారు. సార్ కూడా అందరికీ ఇక్కడ సుపరిచితులే, మంచి సర్వీసెస్ అందిస్తున్నారు. ఎవరైనా చేతులు ఫ్రాక్చర్ అయినా వాళ్ళు కట్టించుకోవడానికి దానికి అంతా కూడా సార్ ఎంతో మంచిగా సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత అలాగే మన దగ్గర డెంటల్ సర్వీసెస్ ఉన్నాయి. మనకు కొత్తగా డెంటల్ చైర్ కూడా సింగరేణి వాళ్ళ ఫండ్స్ ద్వారా, సింగరేణి వాళ్ళు మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చారు. కలెక్టర్ ద్వారా పర్చేస్ జరుగుతూ ఉంది. అది కూడా కంప్లీట్ వచ్చింది. మనం దాని కింద మనకు ఒక డెంటల్ చైరు, తర్వాత ఓటీ టేబుల్స్ 2, తర్వాత 2 ఓటీ లైట్స్ అవి మనము అడగడం జరిగింది. అవన్నీ శాంక్షన్ అయినాయి. మన కొత్త బిల్డింగ్లో మనకు అవి అతి త్వరలో ఏర్పాటు చేస్తున్నారు. మన కొత్త బిల్డింగ్ కూడా రెడీ అయ్యి మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. అది త్వరలోనే అధికారులు కూడా నివేదించాము. త్వరలోనే అది ప్రారంభోత్సవం జరుగుతుందని ఆశిస్తున్నాము. తద్వారా పేషెంట్స్కి మనం ఇంకా ఎన్నో సర్వీసెస్ అందించడానికి వీలవుతుంది. తర్వాత మనం డయాలసిస్ వింగ్ కోసం అని మేము లెటర్ పెట్టామండి. అది కమిషనర్ దగ్గర నుంచి కూడా ఫార్వర్డ్ అయ్యింది. మనకు ఆల్మోస్ట్ మొత్తం శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉంది. డయాలసిస్ వస్తే మన పేషెంట్స్ కూడా ఇక్కడ ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. ఎంతోమంది డయాలసిస్ పేషెంట్స్ సత్తుపల్లిలో అవకాశం దొరక్క, ఖమ్మం తిరగలేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు కూడా సర్వీసెస్ కోసమని, డయాలసిస్ కోసమని మనం ట్రై చేస్తున్నాము. అలాగే బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికని ట్రై చేస్తూ ఉన్నాము. అది మనకు ఎక్విప్మెంట్ ఉంది కానీ స్టాఫ్ లేక అది చాలా సంవత్సరాల నుంచి అది ప్రారంభోత్సవానికి జరగట్లేదు. దాని గురించి కూడా మనం అధికారులకు నివేదిక పంపడం జరిగింది. వాళ్ళ సూచన రాగానే అది కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడ నమ్మకం పెట్టుకొని హాస్పిటల్కి వచ్చి మంచి ట్రీట్మెంట్ పొందాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.